ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుదునని ఉంటుంది. ఇక్కడ బబులోను సరిలో బాధింపబడిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఓదార్పు వాగ్దానం అనమాట అండి. ఇది మన జీవితంలో మరి చాలాసార్లు దేవుడు మరి దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది మనకి కదా. ప్రార్థించినా జవాబు రావట్లేదు అని అనుకుంటాం, కన్నీళ్ళు పెట్టుకున్నా మార్పు కనిపించట్లేదు అని అనుకుంటాం. కానీ మనలో ఒక ప్రశ్న వేసుకోవాలి, దేవుడు నన్ను మర్చిపోయాడా? అలాంటి సమయంలో మరి మనము దేవుడు వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలన్నమాట. క్షణకాలము నిన్ను విడిచిపెట్టినా సరే గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తానని మాటిస్తున్నాడు ఇక్కడ. మరి దేవుడు శాశ్వతంగా విడిచిపెట్టే దేవుడు కాదండి, తిరిగి తన ప్రేమలో చేర్చుకునే దేవుడు అన్నమాట. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షలోకి నడిపిస్తాడు. మరి బంగారాన్ని అగ్నిలో ఉంచినట్లు విశ్వాసంలో కూడా పరీక్షల ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడనమాట. ఉదాహరణకి యోసేపు సరసాల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. మరి ఇంకా చూసినట్లయితే దేవుడు మనకి మౌనంగా ఉన్నట్టు అనిపించిన ఆయన కార్యాలు సాగుతూనే ఉంటాయండి, ప్రారంభిస్తూనే ఉంటాడు. ఆగిపోవండి ఎప్పుడు కూడా. దేవుడు సమకూర్పు సంపూర్ణమైందనమాట అండి. మరి నయోమి అన్నీ కోల్పోయింది, కానీ దేవుడు రూతు ద్వారా ఆమె జీవితాన్ని మళ్ళీ సమకూర్చాడు కదా. మరి తప్పిపోయిన కుమారుని తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతన్ని తిరస్కరించలేదండి, దగ్గర చేర్చుకున్నాడు. మరి దేవుడు ప్రేమ శాశ్వతమైందనమాట అండి. దేవుని కనికరము మన పాపాల కంటే చాలా గొప్పదనమాట అండి. మరి విరిగిన జీవితాలను మళ్ళీ సమకూర్చే దేవుడు అనమాట అండి. మనుషులు విరిచిన దాన్ని దేవుడు బాగు చేయగలడు అనమాట అండి. కాలము తీసుకుపోయిన దాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు అనమాట అండి. కాబట్టి నిరాశపడకూడదు. ఆయన కనికరాన్ని మనం నమ్ముకుందాం అనమాట అండి. ఆయన సమయం వచ్చినప్పుడు మన జీవితాన్ని తన మహిమకు సాక్షిగా నిలబడతాడు అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేర్చగలగాలని కోరుకుంటూ, ఓం గాడ్ బ్లెస్ యూ.